నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన కాంగ్రెస్ నేతలు. మెదక్ జిల్లాలో గొర్రెల మందపై కుక్కల దాడి. యజమానికి 1.5 లక్షల మేర నష్టం. ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితుడు. చింతపల్లి మండలం వింజమూరులో రైతు వేదిక ప్రారంభం. రైతాంగం సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎమ్మెల్యే రవీంద్ర. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి హరీష్ రావు. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. ఇక డీటెయిల్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా బెల్దొండ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ 51వ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు శ్రీను, రమేష్, రామకృష్ణ, శివగౌడ్, శివ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్లినగర్ మండల కేంద్రంలో పేషెంట్లకి పండ్లు పంచడం జరిగింది. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉన్నాం, వారితో మాట్లాడదాం. ఈరోజు రాహుల్ గాంధీ 51వ జన్మదిన సందర్భంగా వెల్లండ మండల కేంద్రంలో సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వెల్లండ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా పేషెంట్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. దీని భాగంగా ఇందులో యూత్ కాంగ్రెస్, NSCI, సీనియర్ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ తరఫున వెళ్ళి రాహుల్ గాంధీకి పుట్టినరోజు వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాందారిపేట శివార్లో ఈ ఘటన జరిగింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో పరకాల డిపో ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జయింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కల్లూరు మండలం జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు దాసరి డేవిడ్ రాజు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యంగా ఉంటే అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, బస్ పాసులు సాధించే విషయంలో జిల్లా కమిటీ సహకారం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో పృథ్వీరాజ్, పుల్లయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు. హలో కల్లూరు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ మండల కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా కమిటీ సభ్యులు ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.
జర్నలిస్టులు ఏదైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకు కొనసాగుతానని, ప్రత్యేకమైన ఒక పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కమిటీతో వారితో సంప్రదింపులు చేస్తూ ఉన్న కమిటీతో సమన్వయంతో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాం. ఆ క్రమంలో ముందుంటానే తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అది అక్రిడిటేషన్ కావచ్చు, బస్ పాసులు కావచ్చు, ఏదైనా ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఏదైతే ప్రభుత్వం జర్నలిస్టులకు ఇవ్వాలని మరి ఉద్దేశంతో ఈరోజు కల్లూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు కమిటీ యొక్క నియమాలతో అందరం సమిష్టిగా కూర్చొని నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా నాకు ఉపాధ్యక్ష పదవి ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. జర్నలిస్టుల సమస్యల మీద నిత్యం స్పందిస్తూ జర్నలిస్టులు ఎటువంటి సమస్య వచ్చినా తమ సమస్యగా భావించి అందరం సమిష్టిగా కలిసి సమన్వయంతో ముందుకెళ్ళి ఈ యూనియన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల్ని పత్రికపరంగా వెలుగులోకి తేయటం, ప్రజాప్రతినిధులతోటి అధికారులతోటి సమన్వయంగా వ్యవహరిస్తూ అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన ప్రజలకు అందే విధంగా కృషి చేయడంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం కమిటీ పరంగా కృషి చేస్తాం. అట్లాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇండ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ లాంటి సమస్య కోసం కూడా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరి సమక్షంలో ఈ కమిటీ అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు తులసి, మండల అధ్యక్షులు పరమేష్, టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు రెహమతుల్లా, రఘు, శ్రీనివాసులు, గణేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బర్త్డే రోజు ఇచ్చినటువంటి ఫ్రూట్స్ కానీ, బ్రెడ్ కానీ, తర్వాత మాస్క్ కూడా పంపించారు. చాలా ధన్యవాదాలు అందరికీ. సో ఫ్రూట్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఎప్పుడు ఏడు రావాలి, మాస్క్ అంటే మా పేషెంట్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. సో అందరు కూడా కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీతమ నేత రాహుల్ గాంధీ ఈ బర్త్డేకి ఏదైతే ఉందో ఇక్కడ మా గవర్నమెంట్ హాస్పిటల్, ఆత్మకూరు పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్కు డాక్టరు, ఇక్కడ పేషెంట్లు ఉన్న ఎవరైనా కరోనా పేషెంట్లు కానివ్వండి అందరికీ బ్రెడ్లు, పండ్లు పంచడం జరిగింది. మాస్కులు, శానిటైజర్స్ అదేవిధంగా అన్ని పంచడం జరిగింది మా రాహుల్ గాంధీ బర్త్డేకు. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ నేత రంగు సత్యనారాయణ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సయ్యద్ ఇక్బాల్, రాజయ్య, రవి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మరి బ్రెడ్ పండ్లు ప్రాధాన్యం చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నది. ఎందుకంటే శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే భారతదేశము అనేది ఒక వెలిగి మరి నాటి తరాల్లో వారి యొక్క కుటుంబం ఎలా అయితే వాళ్ళు అన్ని వర్గాలకు సంపన్నమైతే ఎలాగా చేసిరో ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు భారతదేశ ప్రజలంతా ఎలక్షన్లు ఎప్పుడొస్తాయో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చా గానీ బ్రహ్మాండమైన రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. రెండు దొందు అన్నట్టు ప్రజలను మోసపూరితమైన మరి పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ కానీ ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బందిగా పడుతున్నారో మరి రాష్ట్రంలో మా నాయకులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు వారు రాష్ట్రంలో నలుమూలలను తిరుక్కుంటూ మరి ప్రజల కష్టాలు నిష్టాలు ఏదైతే ఉన్నాయో వారు చూసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం అది తప్పకుండా వస్తుంది. మేమందరం కూడా వారి వెంట ఉండి వారి వంతున మేము కూడా సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీకి వెల్లవేళ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీపదారావు అమర్ హై, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మరి మెదక్ జిల్లాలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. 13 గొర్రెలను కొరికి చంపేశాయి. వెంకటేశ్వర కాలనీలో ఈ ఘటన జరిగింది. పొద్దుపోయిన అనంతరం రైతు తన గొర్రెల మందను ఇంటిలో కట్టివేశాడు. అర్ధరాత్రి సమయంలో కొట్టివేయగా రాత్రిపూట వచ్చిన కుక్కలు అతడిపై దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనతో రోషయ్యకు 1,50,000 రూపాయలు నష్టం వాటిల్లింది. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు పోచయ్య వేడుకున్నారు. ఆరున్నర కొడితే పోయి మళ్ళీ నాతో తిన్నాక మళ్ళీ వచ్చి చూసి చేసే పని మళ్ళీ ఇంటికి పోయినా. ఇంటికి పోయి వచ్చి మళ్ళీ 5 గంటల వచ్చేసరికి 13 జీవాలు కొరికింది. ఏం కొరికినాయి? కుక్కలు రెండు కుక్క వచ్చేవరకు వాళ్ళని పిలిచి బుల ముట్టుకున్నారు. అంత వచ్చేవరకు ఇంకో 5 గంటల ఇంకా 10 గంటల బతుకుంది. అయ్యా గవర్నమెంట్ ఏమైనా మనం ఆదుకొని మనం సహాయం చేయాలి. ఏం పేరు నీ పేరు? పోచే అనమైన పోచే. మొత్తం నీయేనా? నాయే
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా వికారాబాద్ జిల్లా పరిగిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులతో పాటు అంగన్వాడీ వర్కర్లకు, పోలీసులకు, ఆసుపత్రి సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, మండల కాంగ్రెస్ పార్టీ నేత పరశురాం రెడ్డి, కృష్ణ, నరసింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. वीडियो लेते रहो। అన్నా నాగరాజ్ భాయ్ మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది. మామూళ్ల మత్తులో మునిగిపోయిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ గ్రామంలో అనుమతి లేకుండానే బెల్ట్ షాపులు వెలిశాయి. దీంతో మద్యం ఏరులై పారుతుంది. ఈ నేపథ్యంలో అనేక ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. మందుబాబుల అరాచకాలను స్థానికులు భరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. అంతేకాకుండా ఈ విషయమే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని పాలకవర్గం ఆరోపిస్తుంది. ఎక్సైజ్ అధికారులు మామూలు అలవాటు పడడం వల్లే ఇలా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని బెల్ట్ షాపులను ఎత్తివేయాలని కోరుతున్నారు. అడుగు ఎవరు అడుగు నాలాపురమా కలవకుండా కలవుతున్నా కల్వకుంట విలేజ్. మా పేరు రాములు. కల్వకుంటలో మద్యం అయితే విచ్చలవిడిగా దొరుకుతుంది. రేషన్ బియ్యం అన్న దొరుకుతలే కానీ మద్యానికి కుదవలేదు. ఏడ ఆయన వాళ్ళు పని చేయకుండా అవుతారు. ఇక్కడ వ్యవసాయానికి పోదామన్న భార్యలకు దొరకకుండా అయిపోయారు. ఏడ దొరికినాడు ఆనే పడుతున్నాడు. మద్యం జర కట్టుబడి చేయాలని కోరుకుంటున్నాము. ఈ మన ఎక్సైజ్ వాళ్ళు ఏం చేస్తారో మరి. అది మద్యం కళ్ళన్న దొరుకుతుందేమో కానీ మద్యం అయితే మస్తు దొరుకుతుంది. కళ్ళు మాత్రం దొరకలేదు. మరి అది ఎప్పుడు అరికడతారో ఏమో. ప్రజలకు కలవకుండా జనాలను ఎప్పుడు కాపాడతారో. అది కాజీపురం, కల్వకుంట, వెంకటాపురం, ఈ తిప్పనగుళ్ళ వాళ్ళు కూడా కల్వకుంటే కత్తురు. వైన్స్లో కూడా అంత అమ్ముడు కల్వకుంటలా పోతుంది. కాబట్టి దీని మీద తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటారు. అడుగు ఎవరు అడుగు నాలాపురమా కలవకుండా కలవుతున్నా కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో మిర్యాలగూడ ఆర్యవైశ్య యోజన సంఘం మానవత్వం చాటుకుంటుంది. ప్రతిరోజు సాయంత్రం 300 మందికి అల్పాహారం అందజేస్తుంది. ఇందులో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని పేదలకు భోజన ప్యాకెట్లను అందజేశారు. ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 300 మందికి వీటిని అందజేశామని ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షుడు గుండా నాగరాజు తెలిపారు. అనంతరం సిఐ నాగరాజు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకోవడం అభినందనీయమన్నారు. 25 రోజులుగా భోజనం అందించడం సామాన్య విషయం కాదన్నారు. యువత ఇటువంటి కార్యక్రమాలను చేపట్టేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో 1 టౌన్ సిఐ అంతిరెడ్డి, ఉప్పల శ్రీనివాస్, లక్ష్మణ్, శివ, వెంకట్, రవి, వరుణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హోటల్స్ వచ్చే పేదవాళ్ళకు హోటల్స్ అందుబాటులో లేని కారణం వల్ల వాళ్ళు డైలీ ఒక 300 మంది దాకా ఫుడ్ సప్లై చేస్తున్నారు. గత 40 రోజుల నుంచి వాళ్ళు ప్రతిరోజు కూడా ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం భోజన సదుపాయం కల్పిస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుండాలని మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం మరియు వీల్టెక్ మిత్ర మండలి అందరూ కలిసి ఈరోజు సాయంత్రం డాక్టర్స్ కాలనీలో ఈ ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు గత 30 రోజుల నుంచి ఇట్లానే రోగులకి వచ్చి దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకి ఇదే ఆహార సరఫరా చేస్తూ వాళ్ళకి సహాయంగా నిలుస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఇంకా ముందు చేస్తూ ఇంకా యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఆ కారణంగా ఇక్కడ హోటల్స్ బంద్ కావడం చేత ఈ డాక్టర్స్ కాలనీలో పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మన పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు గురునాథ్ బారావు గారి సూచనల మేరకు ఈ పేషెంట్లకు ఆహార పంపిణీ కార్యక్రమం మీద పట్టణ ఆర్యవైశ్య యూత్ అధ్యక్షుడు గుండానాగరాజు వారి ఆధ్వర్యంలో మరియు వాళ్ళ మిత్ర బృందం సహకారంతో గత 33 రోజులుగా ఇక్కడ రోగులకి ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ 33 రోజులు ఈ హోటల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు తెలుసుకొని వారికి ఆహార పంపిణీ జరుగుతుంది. దీన్ని చూసుకొని పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ఊళ్ళోని ప్రముఖులు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇటువంటి విపత్కర సమయంలో వారి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీందర్ కుమార్ తెలిపారు. చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం బయట గూడెం గ్రామంలో బీటీ రోడ్డును కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు వేదికను నిర్మించిందన్నారు. అందరూ దండగాని వ్యవసాయాన్ని 6 ఏళ్లలో పండగలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే కేసీఆర్ ఆలోచనని చెప్పారు. సిద్దిపేటలో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఆయన వెంట కలెక్టర్ వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అటవీశాఖ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలలో మొట్టమొదటి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. రేపు సిద్దిపేట, కామారెడ్డి 2 జిల్లాల కలెక్టరేట్ భవనాలను, పోలీస్ డిపిఓ బిల్డింగ్లను కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. రేపు ఉదయం పర్యటనలో సిద్దిపేట నియోజకవర్గంలో 3 కార్యక్రమాలు, 1 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, 2 సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భవనము, 3 జిల్లా కలెక్టరేట్ భవనం. ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ప్రారంభమై మధ్యాహ్నం 2 వరకు సిద్దిపేట జిల్లాలో కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత కామారెడ్డి జిల్లా పర్యటన గౌరవ ముఖ్యమంత్రి గారిది కార్యక్రమం కొనసాగుతుంది. మరి ముఖ్యంగా కోవిడ్ ఉన్నటువంటి దృష్ట్యా ఎక్కువ పెద్ద ఎత్తున జన సమీకరణ చేయలేకపోతా ఉన్నాం. కేవలం ప్రజాప్రతినిధులు, కొద్దిమంది ముఖ్యులతోని, అధికారులతో మాత్రమే రేపటి సమావేశం జరుగుతుంది. సో మొట్టమొదట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం చేసుకొని
రెండవ కార్యక్రమం పోలీస్ కమిషనరేటు, మూడవ కార్యక్రమం మన కలెక్టరేట్ భవనం. ఈరోజు ఈ కలెక్టరేట్ భవనం బహుశా దేశంలో ఏ జిల్లాలో కూడా ఇంత మంచి కలెక్టరేట్ భవనాలు ఉండవు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు తెలంగాణలో జిల్లాలను ఏర్పాటు చేసి, అంతేకాదు ఆ జిల్లాలకు పరిపాలనా సౌలభ్యం కోసం అధికారులు బాగా పనిచేయాలి, ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి సకల సౌకర్యాలతో కూడినటువంటి ఉమ్మడి సమీకృత కలెక్టరేట్ భవనాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో నిర్మించే కార్యక్రమం చేపట్టారు. మరి ఇది మాకు నిజంగా మా అదృష్టం. మొదటి కలెక్టరేట్ భవనం సిద్దిపేటలో ప్రారంభం కావడం అనేది ఈ జిల్లా ప్రజల అదృష్టం. డెఫినెట్గా ఈరోజు ప్రజలకు చాలా మేలు జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కొత్త జిల్లాలు ఏర్పడడం అనేది పెద్ద వరంగా మారింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు ఈ ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. అనేక కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. ఈరోజు ఒకనాడు 10 జిల్లాల తెలంగాణ ఈరోజు 32 జిల్లాల తెలంగాణగా మారిపోయింది. అంటే 22 కొత్త జిల్లాలు ఏర్పడడం అనేటువంటిది ఒక విప్లవాత్మకమైన చర్య. అంటే కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటారు. కలెక్టర్లు ఒకరోజు జిల్లా అంతా కూడా అవసరం అనుకున్న నాడు ఒకటే రోజు మొత్తం జిల్లా పర్యటించే విధంగా ఈరోజు ఎన్నో ఆర్డీఓ ఆఫీసులు, కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి అద్భుతమైన ప్రగతిని సాధించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈరోజు కొత్త సచివాలయ భవనం కానీ, కొత్త జిల్లా కలెక్టరేట్ భవనాలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి సూచికలు. ఇవి నిజానికి భవనాలు అనేటువంటివి కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం, అధికారులు ఎంత కంఫర్టబుల్గా ఉండగలిగితే ఉద్యోగస్తులు అంత బాగా పనిచేయగలుగుతారు. ప్రజలకు కూడా వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టడానికి కానీ, ప్రజల్ని కలవడానికి కానీ, అసలు గతంలో కనీసం ఒక మీటింగ్ హాల్ ఉండేది కాదు. కలెక్టరేట్ భవనం అంటే ఒక మీటింగ్ హాల్ కూడా ఉండేది కాదు. ఏదైనా ఒక రిప్రజెంటేషన్ మీద కొద్దిమంది ప్రజలు వస్తే కలవడానికి అటు పోలీస్ ఆఫీస్లో కానీ, ఎస్పీ గారి ఆఫీస్లో కానీ, ఇటు కలెక్టర్ గారి ఆఫీస్లో ఒక మీటింగ్ హాల్ కూడా ఉండేది కాదు. కేసీఆర్ గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలలో మొట్టమొదటి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన కాంగ్రెస్ నేతలు. మెదక్ జిల్లాలో గొర్రెల మందపై కుక్కల దాడి, యజమానికి 1.5 లక్షల మేర నష్టం, ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితుడు. చింతపల్లి మండలం వింజమూరులో రైతు వేదిక ప్రారంభం, రైతాంగం సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వెల్లడి. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి హరీష్ రావు, రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.